మంత్రి రావెల కుమారుడు సుశీల్ కేసులో సీసీ వీడియోలు బయటకొచ్చాయి. మంత్రి కారులో దాదాపు 1/2 కిలోమీటర్ పైగా టీచర్ వెంట పడినట్లు ఫుటేజ్లో తెలుస్తోంది. 3వ తేదీన మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో నడుచుకుంటూ వస్తున్న టీచర్ వెంట సుశీల్ కారు ఫాలో అవుతూ వెళ్లినట్లు, దాదాపు 1/2 కిలోమీటర్ వరకు అలాగే ఫాలో అయినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఓ కుక్క పిల్లను రక్షించేందుకు ప్రయత్నించే సమయంలో తనను అపార్థం చేసుకున్నారన్నది సుశీల్ వాదన. ఇదే విషయాన్ని ఫేస్బుక్లోనూ పోస్ట్ చేశాడు సుశీల్. కుక్క పిల్లను రక్షిస్తుండగా మహిళ అడ్డొచ్చిందని, అంతలోనే జనం పోగొయ్యారని వాపోయాడు. తన వాదన వినిపించే సమయం కూడా ఇవ్వలేదని పోస్ట్ చేశాడు. కానీ సీసీ ఫుటేజ్లో మాత్రం అలాంటి విజువల్స్ కనిపించలేదు. సుశీల్ కారు వెళ్లిన రూట్లో కుక్క పిల్లే లేదు. తన కుమారుడి కేసు విషయంలో జోక్యం చేసుకోబోనని ప్రకటించారు మంత్రి రావెల. తప్పు ఎవరు చేసినా ఒప్పుకునే మనస్తత్వం తనది కాదని చెప్పుకొచ్చారాయన. తన కుమారుడు నేరం చేశాడో లేదో పోలీసుల దర్యాప్తులో తేలుతుందని అంటున్నారు మంత్రి రావెల. మంత్రి రావెల కుమారుడు సుశీల్ కేసులో సీసీ వీడియోలు బయటకొచ్చాయి. మంత్రి కారులో దాదాపు 1/2 కిలోమీటర్ పైగా టీచర్ వెంట పడినట్లు ఫుటేజ్లో తెలుస్తోంది. 3వ తేదీన మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో నడుచుకుంటూ వస్తున్న టీచర్ వెంట సుశీల్ కారు ఫాలో అవుతూ వెళ్లినట్లు, దాదాపు 1/2 కిలోమీటర్ వరకు అలాగే ఫాలో అయినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఓ కుక్క పిల్లను రక్షించేందుకు ప్రయత్నించే సమయంలో తనను అపార్థం చేసుకున్నారన్నది సుశీల్ వాదన. ఇదే విషయాన్ని ఫేస్బుక్లోనూ పోస్ట్ చేశాడు సుశీల్. కుక్క పిల్లను రక్షిస్తుండగా మహిళ అడ్డొచ్చిందని, అంతలోనే జనం పోగొయ్యారని వాపోయాడు. తన వాదన వినిపించే సమయం కూడా ఇవ్వలేదని పోస్ట్ చేశాడు. కానీ సీసీ ఫుటేజ్లో మాత్రం అలాంటి విజువల్స్ కనిపించడం లేదు. సుశీల్ కారు వెళ్లిన రూట్లో కుక్క పిల్లే లేదు. తన కుమారుడి కేసు విషయంలో జోక్యం చేసుకోబోనని ప్రకటించారు మంత్రి రావెల. తప్పు ఎవరు చేసినా ఒప్పుకునే మనస్తత్వం తనది కాదని చెప్పుకొచ్చారాయన. తన కుమారుడు నేరం చేశాడో లేదో పోలీసుల దర్యాప్తులో తేలుతుందని అంటున్నారు మంత్రి రావెల.